2009 తెలుగుదేశం పార్టీ ద్రోహి ఎలక్షన్ రెడ్డి పీఆర్పీ నుంచి పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీ దగ్గర 2 కోట్ల రూపాయలు తెచ్చుకోవడం వల్ల పీఆర్పీ అభ్యర్థి బరిలో ఉండడం వల్ల 2009లో నర్సారెడ్డి గెలవడం జరిగింది. 2009 నుండి 14 వరకు నర్సారెడ్డి ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు నల్లాలపై కబ్జా పెట్టి ప్రభుత్వ ఆస్తిని దోసుకున్నాడు. నడిబొట్టులో పద్మశాలకు సంబంధించినటువంటి బట్టల మిల్లు కబ్జా పెట్టుకున్నది వాస్తవం కాదా? సింగాయపల్లి కాఫీ ఫ్యాక్టరీ 8 ఎకరాల అసైన్డ్ భూమిని దాన్ని నోటిఫై చేసుకొని అమ్ముకున్నది వాస్తవం కాదా? దానిపై సీలింగ్ భూమిని దొంగ రిజిస్ట్రేషన్ చేసింది నిజం కాదా? ఇవన్నింటికి ఆధారాలు ఉన్నాయి. వీటి మీద మేము పాటలు కూడా రాసినాం. వాటి మీద కేసులు కూడా పెట్టినావు. కేసులు కూడా ఆ రోజు కొట్టివేయడం జరిగింది. అదే కాకుండా 2014 ఎలక్షన్లలో నువ్వు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండి వారం రోజుల ముందుకే సెల్ ఆఫ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులోకి లేకుండా ఉండి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉంటే అందుబాటులో లేకుండా పోయి అమ్ముడు పోయింది నిజం కాదా? 2014 నుండి 19 వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉండి 2018 ఎలక్షన్లో టీఆర్ఎస్కి కేసీఆర్కి ద్రోహం చేసి నాతో రాలేదా? నాకు నువ్వు ఓటు వేయలేదా? నా వెంట నువ్వు తిరగలేదా? 2018 ఎలక్షన్లు అయిపోయాక 2024 వరకు నీ అడ్రస్ ఎక్కడా? 2023లో పోటీ చేస్తే నీకు డిపాజిట్ వచ్చిందా? మరి అలాంటి వ్యక్తివి నా కోసం మాట్లాడే నైతిక హక్కు నీకుందా? నా పేరు చెప్తేనే నీకు 2009లో వెన్నులో వెనుక పుట్టిందంటే నేటి వరకు కూడా నా ముంగట గంట సేపు నిలబడలేవు. ఒక గంట కూడా నిలబడలేవు. నన్ను చూస్తేనే షేక్ అవుతావు నువ్వు. అలాంటి వ్యక్తివి నా కోసం మాట్లాడతావా? కబ్జాలు చేసే చరిత్ర నీది. అవినీతికి పాల్పడే చరిత్ర నీది. కాంగ్రెస్ పార్టీ ద్రోహి నువ్వు అధికారంలో లేనప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్లకు మార్కెట్ కమిటీ, వాళ్లకు నాచారం టెంపుల్, వాళ్ళకు కొండపోశమ్మ టెంపుల్, వాళ్ళకు మలుగు మార్కెట్ కమిటీ చైర్మన్ మా నాయన యాదగిరి 14 ఏళ్ళ ఆయనతో నుండి పాపం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే కూడా ఆయనకు మార్కెట్ కమిటీ న్యాయం జరుగుతుంది. ఇలా ఉన్న పదవులను కూడా బేరాలకు సారాలకు పెట్టినావు, అమ్ముకుంటున్నావు. అధికారంలో వచ్చి 100 రోజులు కాలే, ఇలా గజ్వేల్ కోడై కూస్తుంది. నువ్వు ఏ ఫ్యాక్టరీ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుంటున్నావు? ఇలా ఉసుక లారీ నడిపించుకోవాలంటే భయం ఉంది గజ్వేల్లో. ఓ మట్టి లారీ నడిపించుకోవాలంటే భయం ఉంది. గజ్వేల్లో ఫ్యాక్టరీలు కట్టుకోవాలంటే భయపడుతున్నారు. నువ్వు ఒక దుర్మార్గుడిలాగా తయారవుతున్నావు. నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని మళ్ళీ కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నావు. 100 రోజులలో ఇప్పటికి 23 కేసులు చేపించినావు. ఎక్కడెక్కడ తూప్రాన్లో కేసులు, వరిగల్లో కేసులు, మొలుగులో కేసులు, గజ్వేల్లో కేసులు. ఇదేం చరిత్ర? అధికారం లేనప్పుడు ప్రజల కోసం ఎందుకు పోరాటం చేయలే? ప్రజల మధ్య ఎందుకు నిలబడలే? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు యూరియా అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యుడు నువ్వు. యూరియా లారీలు అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యుడు నువ్వు. ఈ చరిత్ర తెలియని ఎవడికి? నా కోసం మాట్లాడుతున్నావా నువ్వు?
నేను కబ్జాలు చేసే చరిత్ర నాది కాదు. నేను 1984లో నువ్వు చెడ్డి కట్టనప్పుడే నేను వ్యాపారం స్టార్ట్ చేసిన. 1984 నుండి 2000 వరకు నాది బోర్వెల్ బిజినెస్, నాకు 4 రిగ్గులు, నాకు వ్యాపారాలు, అప్పుడు కొనుక్కున్నటువంటి భూములు. రాజకీయాల్లోకి వచ్చినాక నేను ఎక్కడ వ్యాపారాలు చేస్తలేను, ఎక్కడ భూదందాలు చేస్తలేను, ఏ బిజినెస్లు లేవు నాకు. అప్పుడు కొనుక్కున్నటువంటి ఆస్తుల్ని అమ్ముకొని ప్రజలకు దారాదత్తం చేస్తున్నా, ప్రజలకు సేవ చేస్తున్నా. అధికారం ఉన్నా అధికారం లేకున్నా 2009లో అధికారం లేదు నాకు, పోటీ చేసిన. 2014లో పోటీ చేసిన, 2018లో పోటీ చేసిన, 2023లో కేసీఆర్ పక్షాన్ని నిలబడి పనిచేసిన. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా, ఏ పార్టీలో పోయినా ప్రజల కోసం పార్టీలు మారింది తప్ప నా పర్సనల్ వ్యాపారాల కోసమో, డబ్బులు సంపాదించుకోవడం కోసమో, పార్టీల ఫ్యాక్టరీల మీద పడి దోసుకోవడం కోసం నేను పార్టీలు మారలే. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్యన ఉండి పనిచేస్తున్నా, ప్రజల కోసమే పనిచేస్తా. కాబట్టి నర్సారెడ్డి గారు, నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో. ఇంకిత జ్ఞానం ఉండాలి. మనిషి లెక్క బతుకు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఉండి అహంకారం ఉన్నోడు ఎవడు కూడా చరిత్రలో మిగలలే. మీరు కూడా అధికారం అహంకారం అడ్డం పెట్టుకుంటే నువ్వు కూడా చరిత్ర ఈనుడివి. మళ్ళీ నీకు డిపాజిట్ రాకుండా కూడా ఏదో కాంగ్రెస్ పార్టీ అధిష్టానమా పుణ్యమా అని చెప్పి వచ్చినటువంటి ఇన్ఛార్జిని పెట్టుకొని ఇలా అధికారుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు. అధికారులు ఇలా పని చేయాలంటేనే భయపడే వాతావరణం వచ్చింది ఇక్కడ అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. కేసీఆర్ గారు ఎవరి అభ్యర్థిని ప్రకటించినా కూడా వాళ్ళ కోసం పనిచేస్తాం. ఎలాంటి ఆలోచన లేదు, ఎక్కడ కూడా పార్టీ మారే విధానం లేదు. డెఫినెట్గా కేసీఆర్ పక్షాన ఉండి బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తాం. పుకార్లు ఎందుకు వచ్చినాయి సార్? పేరు చెప్తేనే వెనులో వనుకు. నేను కనుక కాంగ్రెస్ అన్నాను అనుకో 10 మంది కూడా ఆయన దగ్గర ఉండరు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నాకు ఫోన్ చేస్తున్నారు, నా ఇంటికి వస్తున్నారు, రమ్మని అడుగుతున్నారు. కానీ నేను ఒక సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తిని, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిని, ఆ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేసే వ్యక్తిని. పల్లి నిలదీసి అడిగిన